చిన్నారి మిస్సింగ్ కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 11 రోజులు గడిచినా పోలీసులకు ఏ ఆధారం దొరకడం లేదు. పాపకు సంబంధించి చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో ఒకవేళ అడవి జంతువులు ఏమైనా ఆ పాపను ఏమైనా చేశాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తోట కంచెకు బొమ్మలు మాంసం అమర్చారు పోలీసులు. మాంసం వాసనకు బొమ్మల దగ్గరకు కొండ చిలువ వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇతర అడవి జంతువులు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ జరిగిందనడానికి ఆధారాలు లేవు అంటూ పోలీసులు చెప్తున్నారు. దీంతో అడవి జంతువులే దాడి చేసుంటాయంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి మరొక రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ ఓవైపు పోలీసులు కిడ్నాప్ జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. కిడ్నాప్ జరగకపోతే ఇక ఉన్న అవకాశం ఏంటి అక్కడ అనేది పరిశీలిస్తే మొత్తం అటవీ ప్రాంతం. దీంతో పాపని ఖచ్చితంగా ఏదైనా అడవి జంతువులు కొండ చిలువ లాంటిది కానీ లేదంటే ఇంకేమైనా క్రూర మృగాలు ఎత్తుకెళ్ళిపోయాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. మోరోవర్ ఇక్కడ ఆ కుక్కకు కూడా కొన్ని చిన్నపాటి దెబ్బలు తగిలి ఉండడాన్ని కూడా మనం గమనించాం. సో ఆ కుక్కకి దెబ్బలు తగిలాయి అండ్ పాప కనిపించడం లేదు, ఎక్కడా కూడా కిడ్నాప్కి అవకాశం లేదు అంటే ఖచ్చితంగా ఏదైనా అడవి మృగం దాడి చేసి ఉండాలి. ఆ సమయంలో కుక్క ఎదిరించే ప్రయత్నం చేస్తే ఒకవేళ కుక్కకి ఏమైనా కొంచెం కొద్దిపాటి గాయాలు అయి ఉండాలి అనేది ఒక అంచనాగా కనిపిస్తోంది. ఇప్పుడు పోలీసులు అక్కడ కొన్ని బొమ్మల్ని కొంత మీట్ని పెట్టారు ఆ ఫెన్సింగ్కి. ఒకవేళ ఆ స్మెల్కి ఏవైనా అడవి జంతువులు అక్కడికి రావచ్చేమో, ఏ కొండ చిలువ లాంటిదో రావచ్చేమో అక్కడికని పోలీసులు అంచనా వేస్తున్నారు, ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి జంతువులు. దాంతోపాటుగా ఇప్పుడు కుక్క పోస్ట్ మాత్రమే చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క సోర్స్ కుక్కే. అదే తీసుకువెళ్తుంది పాప దగ్గరికి, లేదంటే ఆ దారి చూపిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకి, అధికారులకి, ఇన్ఫ్యాక్ట్ మనందరికీ కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఆ కుక్క ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం. అండ్ ఇట్స్ వెరీ షాకింగ్ ఖచ్చితంగా. అయితే ఎందుకు ఆ చిన్న కుక్కే కదా, పెద్ద వయసు లేదు ఆ కుక్కకి, నెలల కుక్క, ఈలోగా అది ఎలా ప్రాణాలు కోల్పోయింది అంటే దీంట్లో ఏదైనా జరగకూడదు, ఏమైనా జరిగిందా, ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. అందరికీ అలాంటి అనుమానాలు వస్తున్నాయి. పాప మిస్ అయింది అనేది ఒకటైతే ఉన్న ఒక్కగానొక్క సోర్స్ కుక్కకి సడన్గా ఇలా అయిపోవడం ఏంటి, ఎందుకు అవుతుంది అలా? అదే వయసు అయిపోయిన కుక్క కాదే, ఆరోగ్యం బాగలేని కుక్క కాదే, నిన్న మొన్నటి దాకా బాగానే ఉంది. అలాంటిది పాప కనిపించకుండా పోయిన తర్వాత ఆ కుక్కే ఇంపార్టెంట్ అనుకున్న సమయంలో కుక్కకి ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఎవరో ఏదో చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఆ కుక్క తిన్న ఫుడ్లో ఏదైనా కలిసిందా, లేకపోతే ఇంకేమైనా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ఏమైనా దెబ్బలు తగిలాయా బయటికి కనిపించకుండా? ఇలాంటి కోణంలో ఇప్పుడు విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు మరొక 2 రోజులు లేదంటే 3 రోజుల్లో కుక్కకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకా ఏం జరుగుతుంది అనేది. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఈ కేసుని మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు, మనకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ప్రకాష్, ఇప్పుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, రెండోది ఆ బొమ్మలు పెట్టడం, అక్కడ మీట్ పెట్టడం, ఈ ప్రాసెస్, ఈ రెండిట్లో అప్డేట్స్ ఏంటి అసలు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికి రాబోతుంది అండ్ అట్ ది సేమ్ టైం కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ బొమ్మలు పెట్టి ఆ మీట్ పెట్టి ఈ ప్రాసెస్ వల్ల ఏదైనా ఉపయోగం కనిపిస్తుందా, ఏదైనా ప్రోగ్రెస్ ఉందా? నందు, అంటే 11 రోజులు గడిచిపోయింది. ఈ రోజుతో 11 రోజులు పాప ఆచూకీ అయితే ఇంకా లభించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పక్కన అధికారులు దీని కేసు ఏమైంది అని దీన్ని లోతుగా ఇంకా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. కానీ అన్ని కోణాల్లో పక్కన నిన్నటి వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 2వ రోజు అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూడో రోజు ఆపరేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు పక్కన ఆ ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క ట్రాప్ కెమెరాలు, అడవి జంతువుల యొక్క కదలికలకు సంబంధించి ట్రాప్ కెమెరాలు అమర్చిన పరిస్థితి పక్క ఉంటే సరిగ్గా పాప శనివారం నాడు 6వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం సమయంలోనే పాప మిస్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్ని కోణాల్లో కూడా
దర్యాప్తు చేశారు. పక్కన ఆ యొక్క ప్రాంతంలో తిరిగిన వారిని వెళ్ళిన వారిని అటు ఫోన్ డేటాలు మొత్తం అంతా కూడా కాల్ డేటాలు అన్ని కూడా పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ అయితే లభించలేదు. పోలీసుల వద్ద ఎటువంటి ఆధారం అంటే ఈ యొక్క పాపని అదృశ్యం చేశారు, పాపను ఎవరో వెతికెళ్లారు అనే ఆ కోణం ఎక్కడా కూడా ఆధారం ఎక్కడా కూడా లభించలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తిరిగి అడవి జంతువులపైన అనుమానం అయితే పూర్తిగా వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలంలోనే 11 గంటల 30 నిమిషాలకు పాప అదృశ్యమైంది కాబట్టి 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా అక్కడ మాంసపు బొమ్మలు అంటే ఒక డాళ్ళు అయితే 2 డాళ్ళు ఆ పాప చివరిసారిగా కనిపించిన ప్రాంతంలోనే 2 డాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఆ డాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాంతంలో అలాగే బొమ్మలు ఏర్పాటు చేసి అక్కడ నిఘా కూడా పెట్టి అక్కడ స్పై కెమెరాలు కూడా పెట్టారు. ఆ కెమెరాల్లో వచ్చినటువంటి జంతువు ఏదైనా సరే మధ్యాహ్న సమయంలోనే పాపపై అటాక్ చేసింది కాబట్టి ఆ మాంసం బొమ్మల్లో ఏదైనా మళ్ళీ వచ్చి అదే ప్రాంతానికి అలవాటు పడింది కాబట్టి మళ్ళీ బొమ్మలను చూసి వస్తుందా అనే ఆ కోణంలో పోలీసులు అయితే ఆ యొక్క కోణాన్ని ఎంచుకుని ఈ రోజు అయితే బొమ్మలు పెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతికి గురయ్యారు. ఆ బొమ్మలు ఏమైనా క్షుద్ర పూజల కోసం పెట్టారా అనే అనుమానం అయితే వ్యక్తమైంది. ఎందుకంటే నిన్నే అమావాస్య నేపథ్యంలోనే ఆ పోలీసులు ఈ విధంగా బొమ్మలు పెట్టడం చర్చనీయాంశంగా మొదట మారినప్పటికీ దానిపై సాయంత్రం డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. మేమే బొమ్మలు పెట్టాము, మేమే ఆ కోణంలో విచారిస్తున్నాము, అడవి జంతువుల పని అయి ఉంటుంది, పాపను అపహరించింది అనేది మరో ఆ కోణంలో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే పక్కన ఉన్నటువంటి చెరువు మొత్తం అంతా కూడా చెల్లెడ పెట్టిన పక్కన ఆచూకీ లభించలేదు, అడవి జంతువుల పని ఉంటుందని కూడా ఆ డ్రోన్ కెమెరాలు అలాగే ఏదైతే థర్మల్ డ్రోన్ ద్వారా ఆ బాడీ టెంపరేచర్ అడవి జంతువుల యొక్క కదలికలపై పూర్తిగా నిఘా పెట్టారు. ఈ రోజు నైట్ కూడా అంటే అడవి కుక్కలను కూడా వదిలేటువంటి పరిస్థితి ఈ రోజు నైట్ కి మరొక ఆపరేషన్ కూడా ఉంటుందని కూడా డిఎస్పీ తిలక్ కూడా చెప్పారు. అంటే కుక్కల పైన అడవి ప్రాంతానికి ఈ యొక్క వేటాడేటువంటి కొంతమంది ఆ కుక్కలతో అడవి ప్రాంతానికి వెళ్తుంటారు. ఆ యొక్క కోణంలో ఏదైనా అవి ఏమైనా జంతువులు వస్తాయా అనే కోణంలో కూడా నైట్ కూడా మరొక ఆపరేషన్ జరుగుతుందని కూడా చెప్పుకొస్తారు. పూర్తిగా ఆ కిడ్నాప్ కోణం అనేది పక్కకి అంటే కిడ్నాప్ అనేది పక్కన దర్యాప్తు జరుగుతున్నారు కానీ దానిపై ఎటువంటి క్లూ కూడా రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అడవి జంతువులే ప్రధానంగా ఉండే అవకాశం ఉందనేది నిన్న ఎస్పీ వచ్చిన తర్వాత ఈ విధంగా మరొక కోణంలో పోలీసులు ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్ కూడా ఏదైనా అడవి జంతువు వచ్చి కనీసం ఆ బొమ్మను ఎత్తుకెళ్తే ఇదే ఆ పాపను ఎత్తుకెళ్ళింది అనేది క్లియర్ గా చూపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఏదైనా మరో పక్కన ఆ పాపకు సంబంధించినటువంటి కుక్క యొక్క సంబంధించిన పోస్ట్ మార్టం రావాలి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇంకా అనేక వివరాలు అంటే కూడా తెలియాలి. కానీ ఒక పక్కన పాపకు సంబంధించిన ఇంకా 11 రోజులు ఆచూకీ తప్పించలేదు. ఆ సంబంధించిన కుక్క కూడా 2 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఏదేమైనా పాపకు సంబంధించినటువంటి ఎటువంటి క్లూ లభించకపోవడంతోనే అనేక అనుమానాలు అలా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పాప ఆచూకీకి సంబంధించిన జాడ ఇంకా ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతం దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఏదో ఒక క్లూ చేపిస్తాం, ఆపరేషన్ అయితే కొనసాగిస్తామని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. నందు ఓకే రైట్. ఇప్పుడు మరి కుక్క ఎందుకు చనిపోయింది అనే విషయానికి సంబంధించి కానీ ఆ కుక్క పోస్ట్ మార్టంకి సంబంధించి కానీ మనకి ప్రాపర్గా అప్డేట్ ఎప్పుడు రాబోతుంది? అంటే ఏం ఆలోచిస్తున్నారు? స్టార్టింగ్లో అధికారులు లేదు అదేదో ఆ డిప్రెషన్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనో లేదంటే ఇంకేవో ఈజీగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. బట్ ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం అని ఇలాంటి ఆలోచనలు వచ్చాయి కదా. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, అసలు కుక్క ఎందుకు చనిపోయింది అనే దానికి సంబంధించి ఎప్పటికీ మనకి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ఆ కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది అంటే పాపతోనే వెళ్ళిపోయిందని అందరూ కూడా భావించారు. పాప కుక్క కూడా అదృష్టం అవడం ఒక మొదటగా నిశ్చయిగా ఉన్న విషయం తెలిసిందే. అంటే 4వ రోజు తిరిగి వచ్చినటువంటి కుక్క బాగా డిహైడ్రేట్ అయిపోయడం వల్ల దాని యొక్క పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే కుక్క అయితే చనిపోయిందని కూడా చెప్పుకొచ్చారు. ఏంటంటే డిహైడ్రేట్ గా ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అంటే ఒకవేళ అడవి జంతువు అయి ఉండి కొండ ప్రాంతానికి వెళ్ళి ఉంటేనే ఆ యొక్క పరిస్థితి దానికి ఉంది అందుకనే కుక్క కూడా చనిపోయిందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. పక్కన ఆ కుక్కకు సంబంధించిన ఏదైతే ఆ పోస్ట్ మార్టం లో కూడా ఏం తేలిందని కూడా
తేలవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం అయితే దాన్ని ల్యాబ్ కు పంపించారు. ఫారెన్సిక్ ల్యాబ్ లో వచ్చే ఆధారం ఇంకా మరో 2-3 రోజుల్లో దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఆ కుక్క పైన ఏమైనా విషప్రయోగమా, లేదంటే అడవి జంతువులు అటాక్ చేయడం వల్ల జరిగిందా, లేదంటే దాని డిహైడ్రేట్ ఫుడ్ లేకపోవడం వల్ల జరిగిందనే తెలియాలి. చివరగా చూసినటువంటి కుక్క పాప ఏమైందని కుక్కకు మాత్రమే తెలుసు. ఆ కుక్కకి ఆ పాప యొక్క ఆచూకీ మాత్రమే తెలుసు. పాప మరి ఏమైంది, ఎవరు వెళ్ళారని మాత్రం తెలుసు. కానీ ఆ కుక్క కూడా లేకపోవడంతోనే ఆ క్లూ కూడా పోయింది. కానీ కుక్క ఒకే ఒక ఆధారం కుక్క అని ఆ పోలీసులు పోలీసులు చెప్పినప్పటికీ కాదు, ఆ కుక్కే మాకు ప్రధాన ఆధారం కాదు, ఇంకా అనేక ఆ కోణంలో మా విచారణ సాగుతుంది. అది ప్రధానంగా అది డిహైడ్రేట్ ఆ విధంగా ఆరోగ్య పరిస్థితి పోవడం వల్ల చనిపోయింది. ఇంకా దానికి